హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. మంత్రి కొండా సురేఖ గారు తన సహచర మంత్రులపై చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి. అయితే ఒక సభలో మంత్రి కొండా సురేఖ తన శాఖ గురించి మాట్లాడుతూ ఇతర డిపార్ట్మెంట్స్లోని మంత్రులు ఏదైనా ఫైల్స్ క్లియర్ చేయాలంటే డబ్బులు వసూలు చేస్తారని, కానీ నేను అలా చేయనని చెప్పారు. అంటే దీని అర్థం తన సహచర కాంగ్రెస్ మంత్రులు అవినీతి పరులని ఇండైరెక్ట్గా అర్థం వచ్చేలాగా మంత్రి కొండా సురేఖ గారి మాటలు ఉన్నాయి. దీనిపై మంత్రి కొండా సురేఖ ఈరోజు మాట్లాడుతూ ఓ క్లారిటీ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, మంత్రులు కమిషన్ తీసుకుంటారని కామన్గా చెప్పాను. దీని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు కమిషన్ తీసుకొని పనిచేశారని, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మంత్రులు కాకముందు వాళ్ళ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత పెరిగాయో ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయని మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. నాకు ఇల్లే లేదన్న కల్వకుంట్ల కవిత ఈరోజు ప్యాలెస్లో ఉంటుందని, అంత డబ్బు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పెయిడ్ సోషల్ మీడియా పూర్తి వీడియో ప్లే చేయకుండా వీడియో ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కావాలని కొంతమంది ఈ వీడియోని ట్రోల్ చేస్తూ క్యాబినెట్ మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని కుట్రలు చేస్తున్నారని, ఇలా తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమన్నారు. ట్రోల్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్కు కంప్లైంట్ చేస్తామని మంత్రి కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.